బీఆర్ఎస్కు మైండ్ పోయిందా? అపర చాణక్యుడు కేసీఆర్ ఫామ్ కోల్పోయారా? ఎందుకంటే ఆయన గతంలో ఏ బాల్ అయినా 6 కొట్టేవారు. పవర్ పోయాక ప్రతి బాల్కి అవుట్ అయిపోతున్నారనే సెటైర్లు వస్తున్నాయి. ఎంపీ ఎన్నికల్లో చావు దెబ్బతిని ఇంకా బీఆర్ఎస్ మరో 15 ఏళ్లు అధికారంలో ఉంటుందనే ప్రచారానికి ప్రయత్నించడం, తెలంగాణ సెంటిమెంట్ను ఎక్కడ అవకాశం వస్తే అక్కడ రెచ్చగొట్టాలని ప్రయత్నించడం, పోలవరం ముంపు మండలాల్లో 5 గ్రామాల గురించి మాట్లాడుతుంటే 7 మండలాలు తిరిగి ఇచ్చేయాలని సెంటిమెంట్ కోసం మాట్లాడడం, ఎమ్మెల్సీలు కాంగ్రెస్లోకి పోతే అసలు మండలే రద్దవుతుందనే లాజిక్ తీయడం చూస్తే కేసీఆర్ బ్యాలెన్స్ తప్పారా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. తాజాగా బీఆర్ఎస్లో నెలకొన్న పరిణామాలపై ప్రత్యేక కథనం. తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఇంకా ఊహాలోకంలో విహరిస్తున్నట్లుంది. తాను అధికారం కోల్పోయి ప్రతిపక్షంలో ఉన్నాను అనుకోవడం లేదు, ఇంకా ముఖ్యమంత్రి అని భావిస్తున్నట్లుంది. వరుసగా 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ అనుకున్నారు. తీరా శాసనసభ ఎన్నికల్లో ఘోర పరాజయం పొందాక కూడా ఆయనలో పెద్దగా మార్పు వచ్చిన దాఖలాలు లేవు. లోక్సభ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోయారు. లోక్సభలో అసలు టీఆర్ఎస్ ప్రాతినిధ్యం లేకుండా పోయింది. క్రమంగా పార్టీ నుంచి ఒక్కొక్క ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అవుతుంటే ఏమీ పట్టనట్టున్నారు. గురువారం అర్ధరాత్రి 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కండువా కప్పుకుంటే తేలికగా తీసుకున్నారు. పర్వాలేదు, త్వరలోనే శాసనమండలి రద్దు అవుతుందని చెప్పుకొచ్చారు. ఎందుకు రద్దవుతుంది అనే దానికి కారణాలేంటనే లాజిక్ మాత్రం చెప్పరు. పార్టీ క్యాడర్ కనుమరుగవుతున్న సమయంలో ప్రజల్లోకొచ్చి క్యాడర్కు ధైర్యం చెప్పాల్సింది పోయి ఫామ్ హౌస్లో కూర్చుని ప్రకటనలిస్తే పెద్దగా ప్రయోజనం ఉండదన్న విషయం 10 ఏళ్లు సీఎంగా పనిచేసిన కేసీఆర్కు తెలియదనుకోలేం. పార్టీ నుంచి ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు తరలిపోతుంటే ఇప్పటికీ ఆయన తెలంగాణ సెంటిమెంట్ను రాజేసి పబ్బం గడుపుకోవాలనుకుంటున్నారు. ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఆయన అసెంబ్లీకి వెళ్లరు, అధికార పక్షాన్ని నిలదీయరు. ఎంతకు ఫామ్ హౌస్లో కూర్చుని రాజకీయాలు చేయడం తప్ప ప్రజల్లోకి వచ్చి కారు గుర్తుపై గెలిచిన తమ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ ప్రలోభాలకు గురిచేసి అక్రమంగా ఎత్తుకెళ్తోందని ప్రచారం చేసి కాంగ్రెస్ను ఎండగట్టే అవకాశం ఉన్నా ఆయన పోయేవారు పొండి, పర్వాలేదు, కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకుంటామని మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుండడం చూస్తుంటే కేసీఆర్ తనకు తాను ఆత్మవంచన చేసుకున్నట్లుందన్న టాక్ ఆయన పార్టీలోనే వినిపిస్తోంది. ఢిల్లీ నుంచి హైదరాబాద్కు వచ్చిన చంద్రబాబుకు బేగంపేట విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. తెలంగాణ టీడీపీ నాయకులు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. ఇక్కడ తెలంగాణలో బాబు శిష్యుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. కాగా బాబు రేవంత్ రెడ్డికి లేఖ రాసి విభజన చట్టంలోని అంశాలను పరిష్కరించుకుందామని, ఇరువురం కలిసి సమావేశమవుదామని లేఖ రాయడం, దీనికి రేవంత్ కూడా ఓకే అనడంతో శనివారం నాడు ఇరువురు ముఖ్యమంత్రులు సమావేశం కానున్నారు. ఇది కేసీఆర్కు మింగుడు పడ్డం లేదు. ఇటు చంద్రబాబును, అటు రేవంత్ రెడ్డిని ఓటుకు నోటు కేసులో ఇరికించి రేవంత్ను కేసీఆర్ జైలుకు పంపించిన విషయం తెలిసిందే. చంద్రబాబు, రేవంత్లు సమావేశమవుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు హరీష్ రావు ఏపీలో విలీనమైన 7 మండలాలు తిరిగి తెలంగాణకు అప్పగించాలనే డిమాండ్ను తెరపైకి తెచ్చారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 గ్రామాల నుంచి చర్చ జరుగుతోంది. ఈ గ్రామాలను తిరిగి తెలంగాణకు ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ అంగీకరించింది కూడా. దీనిపై మరోమారు రాద్ధాంతం చేస్తున్నారు కేసీఆర్. తిరిగి మరోమారు తెలంగాణ సెంటిమెంట్ రగిల్చి లబ్ధి పొందాలని చూస్తున్నారు. కాగా బాబు, రేవంత్లు విభజన చట్టంలోని పలు అంశాల గురించి శనివారం నాడు చర్చించనున్నారు. ఇరు రాష్ట్రాలకు చెందిన అధికారులు దీనికి సంబంధించి ఎజెండా రూపొందించారు.
విభజన చట్టంలో 7 మండలాల విలీనం అంశం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే కేంద్రం నుంచి ఆర్డినెన్స్ తెచ్చి ఆ మండలాలను ఏపీకి అప్పజెప్పింది. ఈ 7 మండలాలు ఏపీలో విలీనం కావడానికి బీఆర్ఎస్ బీజేపీలే కారణమని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెబుతున్నారు. చిత్తశుద్ధి ఉంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నించలేదని ప్రశ్నిస్తున్నారు భట్టి. కేసీఆర్ను మానసికంగా దెబ్బతీసేందుకు కాంగ్రెస్ ఏ అస్త్రాన్ని వీడడం లేదు. చివరకు 6 సెంటిమెంట్ కూడా కేసీఆర్ మనశ్శాంతి లేకుండా చేస్తోంది. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీ నుంచి వెళ్ళిపోతారని తెలిసినా కేసీఆర్ ఫామ్ హౌస్ దాటి బయటకు రావడం లేదన్న చర్చ ఆ పార్టీ లీడర్లలోనే జోరుగా సాగుతోంది. లోక్సభ ఫలితాలకు ముందు యాక్టివ్గా ఉన్న కేటీఆర్ ఆ తర్వాత నుంచి తన కదలికలను తగ్గించుకోవడం పైన ఇప్పటికే రకరకాల చర్చలు జరిగాయి. ఒకేసారి 6 ఎమ్మెల్సీలు పార్టీని వీడి కాంగ్రెస్లో చేరినా దానిపై పార్టీ అధినేత రివ్యూ చేయకపోవడాన్ని, మరో 6 చేరబోతున్నారంటూ కాంగ్రెస్ లీడర్లు మీడియా సమావేశాల్లో చెబుతున్నా నివారణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని గులాబీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పలువురు ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్తో టచ్లోకి వెళ్లారనే వార్తలు వెలువడుతున్నా మౌన వాతావరణమే పాటిస్తున్నారు గులాబీ బాస్. బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. పార్టీ నేతలు వరుసపెట్టి బీఆర్ఎస్కు గుడ్ బై చెబుతున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీని వీడారు. ఇటీవల ఏకంగా 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్లో చేరడంతో బీఆర్ఎస్ తీవ్ర ఒత్తిడికి గురవుతోంది. ఈ క్రమంలో తాజాగా శనివారం మరో ఎమ్మెల్యే బీఆర్ఎస్కు షాక్ ఇచ్చారు. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పారు. బీఆర్ఎస్కు ఆయన రాజీనామా చేశారు. కారు దిగిన ఆయన హస్తాన్ని అందుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్లో చేరడంతో ఇప్పటి వరకు కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 7కు చేరుకుంది. అయినా కేసీఆర్లో చలనం లేకపోవడం విచారకరం.